మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు నీటితో కలకల్లాడుతున్నాయి. ఎగువన ఆల్మట్టి డ్యాం నుంచి వరద నీరు జూరాలకు భారీగా చేరుతోంది. నిండుకుండను తలపిస్తున్న జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు ఫ్లడ్ ను భారీగా వదులుతున్నారు. అటు శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం గంటకు పెరుగుతుండటంతో అలర్ట్ అయిన అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తేశారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 2,97,867 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 1,42,241 క్యూసెక్కులుగా నమోదైంది. సుంకేసుల నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882 అడుగుల మేరకు చేరింది. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దిగువకు నీటి వదులుతుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల వాసులను అలర్ట్గా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఎగువన ఆల్మట్టి డ్యాం నుంచి వరద నీరు జూరాలకు భారీగా చేరుతోంది. నిండుకుండను తలపిస్తున్న జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు ఫ్లడ్ ను భారీగా వదులుతున్నారు. అటు శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం గంటకు పెరుగుతుండటంతో అలర్ట్ అయిన అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తేశారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 2,97,867 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,42,241 క్యూసెక్కులుగా నమోదైంది. సుంకేసుల నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీశైలం డ్యాము పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులకు చేరింది. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దిగువకు నీటిని వదులుతుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంత వాసులు అలర్ట్గా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్నారు.